3వ తేదీ మే నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. 1 కొరింథీయులకు 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? సహోదరి సహోదరులారా, మనము దేవుని చేత సృష్టింపబడ్డాము. దేవుడు మట్టిని మానవ రూపంలో చేసి నాసికా రంధ్రములలో ఉదగా మానవుడు దేవుడి నుండి జీవాన్ని పొందుకున్నాడు. దేవుని చేత సృష్టింపబడిన ఈ శరీరము దేవుని ఆలయము. ప్రభుని రక్షకునిగా అంగీకరించిన మనము దేవుని ఆత్మ మనలో ఉంది అనే విషయాన్ని గ్రహించాలి. మనము విలువ పెట్టి కొనబడిన వారము, ప్రభువునకు చెందిన వారము. ఈ శరీరం ద్వారా చేసే పాపపు క్రియలు మనలోని ఆత్మను మలినపరుస్తాయి. ప్రతి ఒక్కరూ ఏదొక రోజు మరణించాల్సిందే. ఈ శరీరము నశించిపోతుంది. మనలో దేవుడు పెట్టిన ఈ ఆత్మకు మరణం లేదు. పరలోకానికి లేదా నిత్య నరకాగ్నికి ఆ ఆత్మ వెళ్ళవలసి ఉంటుంది. మనలో నివసిస్తున్న దేవుని ఆత్మను మనం శోధించి బాధ పెట్టకూడదు. మన మాటలు, ఆలోచనలు, క్రియల పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి ప్రతిదినము ప్రతి క్షణము దేవుని ఆత్మ మనలో ఉంది. మనము దేవునికి ఆలయమై ఉన్నాము అనే విషయాన్ని గ్రహించి ప్రభువునకు నమ్మకంగా పరిశుద్ధమైన బిడ్డలముగా జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఆ శరీరంతో మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపమును క్షమించండి తండ్రి. మీరే మా శరీరాలను మీ పరిశుద్ధమైన రక్తము చేత పరిశుద్ధపరచండి ప్రభువా. ఎటువంటి పాపానికి మేము చోటిచ్చే వారముగా ఉండకూడదు తండ్రి. మాలో ఉన్న మీ ఆత్మను శోధించే వారముగా మేము ఉండకూడదు ప్రభువా. మా దేహము మీ ఆలయము, మాలో మీరు నివసిస్తున్నారు అనే విషయాన్ని గ్రహించి ఆలోచనలు, మాటలు, క్రియల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటూ నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.